ఆడవాళ్ళు లేకపోతే భారతదేశమే లేదు. మళ్ళీ చెప్తున్నా, నేను ఆడవాళ్ళ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువనే. నిజంగా నాకు చాలా ప్రోగ్రాములు చేస్తుంటా డాక్టర్గా. ఆకాశంలో సగము. ఈరోజు మన ప్రభుత్వము 33% అంటూ రిజర్వేషన్స్ అసెంబ్లీలో, పార్లమెంట్లో. కానీ భవిష్యత్తు లోపల మీకు 50% వస్తుంది రిజర్వేషన్ ఖచ్చితంగా. ఆడవాళ్ళ గురించి ఉదయం నుంచి సాయంత్రం వరకల్లా ఇంట్లోపల కార్యక్రమాలు చేస్తూ, మళ్ళీ ఉద్యోగాలు చేస్తూ, ఆ విధులను నిర్వహిస్తూ, మరి భారతదేశం లోపల అన్ని రంగాల లోపల ఈరోజు డాక్టర్గా, లాయర్గా, పోలీస్ డిపార్ట్మెంట్గా, ఎమ్మెల్యేగా, మంత్రులుగా, ప్రధానమంత్రులుగా, రాష్ట్రపతులుగా ఎన్నో పదవులను పొందుతున్నారు ఆడవాళ్ళు. ఆకాశంలో సగము. ప్రపంచం లోపల ఉన్న 700 కోట్ల జనాభా లోపల 50% స్త్రీలు. నిజంగా చాలా చాలా గొప్ప విషయము. మీరందరూ కూడా ఇంకా భవిష్యత్తు లోపల అభివృద్ధి చెందాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నా. ఇంత మంచి కార్యక్రమానికి నన్ను పిలిచిన అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతూ, గగననందు సగముగా గలరు కలరమ్మ కలరు సత్కళల నిండా, మీరు లేనట్టి జగము కన్నీరు నిజము, శక్తి రూపుణులంచు నమస్కరింతు, త్యాగములకు సహనశీలి, భోగములన్నీ త్యజించి భూదేవి వలెన్ బాగుగా సంసారము సాగించుటకు పడుతులకు సాధ్యము. నిజంగా ఆడవాళ్ల గురించి అష్టలక్ష్ములు అన్నారు. అష్టలక్ష్ములకు ప్రతిరూపము స్త్రీలు. శ్రీ, వాణి, గిరిజ. శ్రీ అంటే లక్ష్మి, వాణి అంటే సరస్వతి, అదేవిధంగా గిరిజ అంటే పార్వతి. శ్రీ, వాణి, గిరిజలకు ప్రతిరూపము స్త్రీలు. ఆదిశక్తి అన్నారు. ఆదిశక్తి తర్వాతనే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. నన్నయ్య భట్టు గారు భారతాన్ని సంస్కృతం నుంచి ఆంధ్రీకరించే ముందు ఒక శ్లోకాన్ని రాసిండు. శ్రీవాణి గిరిజ శిరాయ దదతో వక్షో ముఖాంగేషు ఏ లోకానాం స్థితిమావహంత్య విహతాం స్త్రీపుంస యోగోద్భవాం తే వేదత్రయమూర్తయ త్రిపురుష సంపూజితా వస్సురైః భూయాసు పురుషోత్తమాంబుజ భవశ్రీ కంధరా శ్రేయసే భవశ్రీ కంధరా శ్రేయసే. కుల మతాలకు అతీతంగా మనకందరి కూడా వెలుగును ప్రసాదించే ఆ సూర్య భగవానుడికి నమస్కరిస్తూ, సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం తం సూర్యం ప్రణమామ్యహం. ఇంకా కొద్దిసేపట్లో మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన మల్కాజ్గిరి కమిషనరేట్ సిపి శ్రీమతి సుమతి గారు, అదేవిధంగా దివ్య గారు విచ్చేస్తున్నారు. ఈరోజు మంచి కార్యక్రమం. సహచరి ఆడవాళ్ళు అన్ని రంగాల లోపల కూడా అభివృద్ధి చెందుతున్నారు. మరి ఆకాశంలో సగం ఆడవాళ్ళు. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఈ యొక్క మల్కాజ్గిరి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి నా యొక్క హృదయపూర్వకంగా పేరు పేరుగా అభినందనలు తెలుపుతూ, ఈరోజు చాలా మంచి రోజు. మిమ్మల్ని అందరినీ ఇంతమందిని చూసే అదృష్టం కలిగింది నాకు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు. హాయ్
వసంతాలు పూచే నేటి రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు, గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు, నింగిలోని అందాలన్నీ ముంగిటిలోనే నిలిచిన రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, సందమామ అందిన రోజు, బృందావని నవ్విన రోజు, తొలివలపులు చిలికిన రోజు, కులదైవం పలికిన రోజు, కన్న తల్లి ఆశలన్నీ సన్నజాజులై విరిసిన రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, వసంతాలు పూచే నేటి రోజు, పాట బాగుందా? ధన్యవాదాలు. మీకు రహస్యం చెప్తా, చప్పట్లు కొట్టడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. మొన్న ఒక డాక్టర్ చెప్పిండు నాకు, చప్పట్లు కొట్టడం వల్ల ఈ చేతుల లోపల రక్త ప్రసరణ జరిగి 70 ఏళ్ళు బతికేవాళ్ళు 80 ఏళ్ళు బతుకుతారు, 80 ఏళ్ళు బతికేవాళ్ళు 100 సంవత్సరాలు బతుకుతారు, ఎలాంటి కరోనా రోగాలు లేకుండా. తర్వాత ఈ మేడం నవ్వుతుంది, నవ్వించేవాడు యోగి, నవ్వేవాడు భోగి. నవ్వని వాడి గురించి నేను చెప్పను. నవ్వు చాలా గొప్ప టానిక్ అన్నమాట. కిషోర్ కుమార్ గారు ఒక అద్భుతమైన పాట పాడిండు, हंसते गाते जहाँ से गुजर दुनिया की तो परवाह न कर, मुस्कुराते हुए दिन बिताना यहाँ कल क्या हो किसने जाना, जिंदगी एक सफर है सुहाना यह कल क्या हो किसने जाना, चांद तारों से चलना है आगे, आसमानों से बढ़ना है आगे, बीते रह जाएगा ये जमाना यह कल क्या हो किसने जाना, जिंदगी एक सफर है सुहाना यह कल क्या हो किसने जाना, मौत आनी है आएगी एक दिन, जान जानी है जाएगी एक दिन, ऐसे बातों में क्या घबराना यह कल क्या हो किसने जाना, जिंदगी एक सफर है सुहाना यह कल क्या हो किसने जाना. పాట బాగుంటే గట్టిగా చప్పట్లు కొట్టండి. ధన్యవాదాలు. ఆడవాళ్ళు తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు.